ఢిల్లీ బార్డర్ల వాళ్ళు నెల సంవత్సరాల పాటు వాళ్ళు ఉద్యమం చేస్తే రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు మీరు మద్దతుగా నిలబడ్డారు. ఈ రోజు మీరు ఇక్కడ పంటల గిట్టుబాటు ధర కోసం కాదు ఇక్కడ వీళ్ళు నిలబడ్డది వాళ్ళ భూములు కాపాడుకోనికి, వాళ్ళ రక్త మాంసాలతోని పిండి సంపాదించుకున్న భూములు వాళ్ళు కాపాడుకోనికి వాళ్ళు పోరాటం చేస్తున్నారు నెల రోజులకెళ్ళి. ఆ భూములు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు గుంజుకుంటుండ్రు, మూసి ప్రక్షాళన అంటుండ్రు, మరో మూసి ఇక్కడ తయారు చేస్తుండ్రు. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా 248 దేశాలలో ఉన్న నదులను మరి టెస్టింగ్ చేస్తే ఫార్మా కంపెనీల వల్ల 140 చెరువులు నాశనం అయిపోయినాయని చెప్పి రిపోర్ట్ వచ్చింది. నేను మొత్తం రిపోర్ట్ తో సహా ఇప్పుడు రైతు కమిషన్ కు నేను ఇక్కడ ఇస్తా ఉన్నా, ఇక్కడ బీఆర్కే భవన్ లో ఉన్న రైతు కమిషన్ కు నేను ఈ రోజు ఇస్తా ఉన్నా. నేను అందుకనే ఒకటి చెప్తున్నా, ఈ రోజు ఇక్కడ నడుస్తున్నది ఒక మాఫియా ప్రభుత్వం. అందుకని రేవంత్ రెడ్డికి ఇదివరకే చెప్పిన, రేవంత్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు పులివెందులో ఉంటారు, మరి కేసీఆర్ గారు ఆయన కాన్స్టిట్యున్సీ, కేటీఆర్ ప్రతి ముఖ్యమంత్రి అభ్యర్థి వాళ్ళ కాన్స్టిట్యున్సీలో బలంగా ఉంటారు. కానీ ఈ రోజు భారతదేశంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఇంత వ్యతిరేకత తెచ్చుకున్నారు. నువ్వు ఒక దీపావళి పోలేవు, ఓ దసరాకు పోలేవు, ఓ సంక్రాంతి పోలేవు. ఈ రోజు నీ కలెక్టర్ పోతే నీ కలెక్టర్ ను కొట్టిండ్రు, నీ ఏది ఆఫీసర్ పోతే వెంకరెడ్డి అక్కడ ఉన్న ఆఫీసర్ పోతే ఆయనను కొట్టిండ్రు, స్పెషల్ ఆఫీసర్ పోతే ఆయనను కొట్టిండ్రు. ఈ రోజు దీనికి మొత్తం కారకులు నువ్వు, నీ యాక్ట్ వల్ల, నీ యొక్క చర్యల వల్ల ఈ రోజు వాళ్ళని దగ్గర వచ్చి నువ్వు కొట్టించే పరిస్థితి ఈ రోజు తీసుకొని వచ్చినావు. అందుకనే ఇక్కడ దగ్గర ఉన్న అసెంబ్లీ సాక్షిగా చెప్తున్నా, ఇక్కడ ఉన్న బీఆర్కే భవన్ సాక్షిగా, పాత సెక్రటరియట్ ఇదే, ఇక్కడ ఉన్న ట్యాంక్ బండ్ సాక్షిగా చెప్తున్నా, అక్కడ దానిపైన ఉన్న మహాన్ భావుల సాక్షిగా చెప్తున్నా, ఈ రోజు నీ ఈ పాలన ఒక్క వర్గం కూడా ఈ రోజు సంతోషంగా లేదు. నువ్వు రైతు బంధు ఇస్తా అన్నావు, గిట్టుబాటు ధర ఇస్తా అన్నావు, బోనస్ ఇస్తా అన్నావు, క్రాప్ లీవ్ ఇస్తా అన్నావు, ఇవేవి ఇవ్వకుండా, ఒక చాక్లెట్ కూడా ఇవ్వకుండా అదే పోనీ నీ అమ్మాయి బతికింతే అనుకున్నారు. కానీ చివరికి వాళ్ళ భూములు గుంజుకునే స్థాయికి వచ్చినావు, వాళ్ళ బతుకులు గుంజుకునే స్థాయికి వచ్చినావు. వాళ్ళు తిరగబడి అడిగితే నా బంగారు పుట్టలో ఏలు పెడితే నేను కుట్టానా అనే చీమ అంటది, దాని పుట్టలో ఏలు పెడితే అది గుర్తుంది. అసలు వాళ్ళ జాగ గుంజుకోనికి పోతే వాళ్ళ పైన తిరగబడరా? ఈ రోజు మంత్రులు మద్దతు తెలుపుతున్న పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, మీరు దృష్టిలో పెట్టుకోండి. ఈ రోజు మీరు మద్దతు తెలుపుతున్నారు రేవంత్ రెడ్డి సపోర్ట్ గా ఉన్నటువంటి లంపెన్లకు. ఈ రోజు కలెక్టర్ చేసిన తప్పు కాదా? వాళ్ళ భూములు వద్దన్నా కానీ తీసుకునే ప్రయత్నం చేస్తలేరా? 100% వాళ్ళ మీద దాడి చేయడం కరెక్ట్ కాదు, కానీ రెచ్చగొట్టింది కూడా తప్పే కదా. అంత ఇంట్రెస్ట్ ఎందుకు కలెక్టర్ గారికి ఆ భూముల పైన? అంత ఇంట్రెస్ట్ ఎందుకు? ఈ రోజు మీరే ల్యాండ్ యాచారాన 14 ఎకరాలు ఉన్నాయి. ఎన్ని కంపెనీలు పెట్టిపో అక్కడ. ఈ రోజు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉందా మీ దగ్గర? ఎన్ని కంపెనీలు పెడుతుండ్రు, దేనికోసం పెడుతుండ్రు, ఎంతమందికి ఉద్యోగం ఇస్తారు, దాని పెట్టుబడి ఎంత, దానికి కావాల్సిన స్థలాలు ఎంత, పొల్యూషన్ కంట్రోల్ కోసం మీరు తీసుకోబోతున్న చర్యలు ఎంత ఉన్నాయా డిపిఆర్ నీ దగ్గర? డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వగలుగుతావా మిస్టర్ రేవంత్ రెడ్డి? ఈ రోజు నువ్వు రియల్ ఎస్టేట్ చేయడానికి కేవలం ఈ రోజు అక్కడ ఎక్కడో కర్ణాటక బార్డర్లు ఉన్నది, 100 కిలోమీటర్లు పోతే కర్ణాటక. ఆ బార్డర్లో ఫార్మా కంపెనీలు పెడతారంట, దానికోసం 4 ఊర్ల విలేజెస్ కావాలంట. ఈ రోజు దానికోసం అక్కడ వాళ్ళ మీద కేసులు పెడతారంట, భయభ్రాంతులు చేస్తారంట. ఈ రోజు మణిపూర్లో రాత్రిపూట కరెంటు బంద్ చేస్తారు, ఇంటర్నెట్ బంద్ చేసే సౌకర్యాలు తీసేస్తారు. బంగ్లాదేశ్ లో, ఆఫ్ఘనిస్తాన్ లో చేస్తారు, అక్కడ కరెంటు తీస్తావు నువ్వు. అదేనా బంగ్లాదేశ్? ఈ రోజు హకీంపేట గానీ, రావచెల్ల గానీ, లడ్చెల్ల గానీ, అవన్నీ ఊర్లు, పోలేపల్లి అవన్నీ మణిపూర్లో అవి. ఈ రోజు అక్కడ కరెంట్ బంద్ చేస్తావు, ఇంటర్నెట్ బంద్ చేస్తావు, మధ్యరాత్రి పోతావు, అరెస్టులు చేస్తావు, 50 మందికి పైగా అరెస్టులు చేస్తావు. ఈ రోజు 144 సెక్షన్ ఇవాళకి హైదరాబాద్ లో 144 సెక్షన్ ఉంది. ఈ హైదరాబాద్ లో 144 సెక్షన్ ఎందుకు పెట్టావు నువ్వు? ఎందుకు పెట్టావు? రాహుల్ గాంధీ గారు రావాలి, ఈ రోజు ఈ రైతుల మద్దతు తెలపాలి, వీళ్ళ తరపు నిలబడాలి. ఇక్కడ రైతు డిక్లరేషన్ అని ప్రోగ్రామ్ పెట్టినావు. నువ్వు రైతుల కోసమే అండగా నిలబడతారని. ఏం నిలబడరు అండగా? వాళ్ళ భూములు గుంజుకుంటారు, వాళ్ళ జాగాలు గుంజుకుంటారు, వాళ్ళ మీద కేసులు పెడతారు, వాళ్ళని తీసుకుపోయి 3rd డిగ్రీ కొట్టిపిస్తారు. ఈ రోజు ఇష్టానుసారంగా వ్యవహరిస్తా ఉంది ఈ రోజు. కాబట్టి ఈ రోజు పోలీసులతో కూడా ఈ రోజు ఈ తెలంగాణ పోలీసు నాకు పనికిరాదు, తెలంగాణ పోలీసుకి నా రక్షణ లేదని చెప్పేసి మోడీ పోలీసు తెచ్చుకొని ఈ రోజు రక్షణ పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి. మోడీ పోలీసు తెచ్చుకున్నారు, హోంమంత్రిగా ఫెయిలు, ముఖ్యమంత్రిగా ఫెయిలు, ఎమ్మెల్యేగా ఫెయిలు, కోడంగల్లోనే వ్యతిరేకత వచ్చిన ఎమ్మెల్యేగా ఫెయిలు, సర్పంచ్ గా ఫెయిలు. నీవు అసలు దేని కూడా ఈ రోజు పనికిరాని పరిస్థితిలో ఈ రోజు ఉన్నావు. అందుకనే సవాల్ చేస్తున్న రేవంత్ రెడ్డి గారు, నిజంగా నేను చెప్పిన ఆరోపణ కరెక్ట్ కాకుంటే, నేను చెప్పిన ఆయన తప్పైతే దమ్ముంటే ఇప్పుడైనా నువ్వు రాజీనామా చేయి. ఇద్దరం కోడంగల్లో పోటీ చేద్దాం. నేను నీకు అక్కడ డిపాజిట్ వస్తే దేనికైనా దానికి సైన్. నీకు డిపాజిట్ కూడా రాదు, నీకు డిపాజిట్ రాకుండా రచ్చని ఒడగొడతారు, నిన్ను ఉరికిచ్చి ఒడగొడతారు. అర్థమైందా? ఈ రోజు వాళ్ళు కలెక్టర్ను కాదు కొట్టింది, వాళ్ళు స్పెషల్ ఆఫీసర్ను కాదు కొట్టింది, వాళ్ళ దాంట్లో నీ ముఖం చూసుకొని నిన్ను ఉరికిచ్చింది. ఇలా నిన్ను కొట్టినట్టు వాళ్ళు నీ కలెక్టర్ను కొట్టిరు, నీ మనుషులను కొట్టిరు, నీ అధికారులను కొట్టినట్టు వాళ్ళ పైన దాడి కాదు, ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన దాడి. ఈ రోజు ఒక్క వర్గం కూడా సంతోషం లేదు, ఒక్క వర్గం కూడా నీకు ఆనందంగా లేదు. 46 జీవో నీకు వ్యతిరేకం, గురుకుల పోస్టు నీకు వ్యతిరేకం, జూనియర్ లెక్చరర్లు నీకు వ్యతిరేకం, ఈ రోజు నీకు టెట్ టీచర్లు నీకు వ్యతిరేకం, టెట్ నార్మలైజ్ వాళ్ళ బాధితులు లాస్ట్ తెలంగాణ నీకు రక్షణ ఉండ తెలంగాణ పోలీసు కూడా నీకు వ్యతిరేకం. జాగ్రత్త రేవంత్ రెడ్డి, జాగ్రత్త, ఖబర్దార్. నువ్వు
కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు రైతు కమిషన్ అన్న మీకు జ్యుడిషియల్ పవర్స్ ఉన్నాయి, మీరు వెంటనే ఇది చేయాలి. Once again I am appealing Rahul Gandhi, you should immediately come to Telangana. You should immediately comfort the people, the farmers of Hakimpet, Polepelli and Ladchella with the where pharma land acquisition is going on, where there no DPR is there, no detailed project report is there. Everywhere you are supporting farmers, everywhere you are supporting Kisan, everywhere you are supporting the people, the Kisan who are struggling for their livelihood. Here your leader, your government is snatching the livelihood of the farmers in Vikarabad, in Korangal, the one proper assembly of the Chief Minister of Telangana, where he totally failed as Chief Minister. He is failed as Home Minister, where the Telangana police is also revolted against your Chief Minister. Now there is no security. Telangana police is not giving security for your Chief Minister. Modi police, Central Protection Force is giving protection to the Chief Minister. You should answer, Mr. Rahul Gandhi. Rahul Gandhi and Priyanka Gandhi should come to Telangana. You should redeem the farmers from the clutches of Revanth Reddy, from the bondage of Revanth Reddy, from the hardcore revolutions of the Telangana. You should understand the revolution. So once again, I humbly request Rahul Gandhi and Priyanka Gandhi, you should immediately come and you should comfort this three villages people, and you should support the people and hear the voices and hear the pain and agony of the farmers. And this English, your CM cannot speak. Your CM only know one thing: ditta, detta, oh what, detta. That is the English of your Chief Minister. Jai Telangana, Amaravillahu Johar. మూసీ వల్ల కాలుష్యం వస్తుందని మనం అంటున్నాం. మరి మూసిరెడ్డి మల్లబోయి మరి ఇదే వికారాబాద్ ఆయన కోడంగల్ నియోజకవర్గంలో మరొక మూసి ఎట్లా తయారు చేస్తాడు? ఈ రోజు ఆల్రెడీ యాచారం అంటే ఇప్పుడు కమిషన్ వాళ్ళ సొంత ఊరు, కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి గారు సొంత ఊరు. ఆయన పిటిషన్ వేసిండ్రు, ఇక్కడ ఫార్మా కంపెనీ లేస్తే చాలా మంది చచ్చిపోతారు, జనాలు నాశనం అవుతారని చెప్పి పిటిషన్ వేసి కోర్టులో కొట్టాడుతుండు. మరి ఆల్రెడీ అక్కడ దాదాపు 1200 ఎకరాలు 3000 ఎకరాల భూమి ఆల్రెడీ అక్కడ సేకరించారు. హైదరాబాద్ కు సమీపంగా ఉన్నది. నువ్వు పెట్టేది ఉంటే ఆడ పెట్టుకోరాదు? కోడంగల్ తీసుకుపోయి ఎందుకు పెట్టాలి? కోడంగల్ ఎందుకు పెడుతున్నావు? ఆడ జనాన్ని ఎందుకు చంపుతున్నావు? ఆడ చెరువులు ఉన్నా లేకుండా చెరువు కట్టమంటలేరు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టమంటలేరు, మాకు నీళ్లు సరఫరా చేయమంటలేరు. అరే మా భూములు మాకు ఇయ్యని, దానిలో ఉన్నాయి. మళ్ళీ ఎవరు ఎస్సీ ఎస్టీ బీసీ భూములే ఎక్కువ ఉన్నాయి, 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న భూములే ఎక్కువ ఉన్నాయి. మరి ఈ రోజు ప్రభుత్వంలో ఉన్న భూములు పక్కన పెట్టండి, ఇల్లు కూడా తీసుకుంటారు మొత్తం అంతా. వీళ్ళయ్య జాగీర్ ఉన్నది అక్కడ, వీళ్ళయ్య జాగీర్లు ఉన్నాయి. రేవంత్ రెడ్డి వాళ్ళయ్య అక్కడ సంపాదించి పెట్టింది. ఇప్పుడు ఎవరని చెప్పి వీళ్ళ భూములు తీసుకొని ఏం హక్కు ఉందని తీసుకుంటావు? అక్కడ కలెక్టర్ నేను మొత్తం ఎంక్వైరీ చేసిన, కలెక్టర్ కూడా పోయి మీకు 5 ఎకరాలు 5 లక్షలు 3 లక్షలే అప్పులతో కొట్టే పరిస్థితి ఉన్నది నాన్న అక్కడ. నేను ఎవరైతే ఇవాళ రాజశేఖర రెడ్డి నియోజకవర్గం ఉన్నది పులివెందుల, నువ్వు అక్కడ పోతే ఇవాళ కూడా ఎన్ని రాష్ట్రం మొత్తం ఎన్ని చేసినా జగన్ అంటే వాళ్ళ బ్రాండ్ మీద అట్లా గెలుస్తారు. కిరణ్ కుమార్ రెడ్డి మదనపల్లి ఉన్నది, విజయభాస్కర్ డోన్ ఉన్నది. నీ ముఖానికి ఏమున్నది? నీకు నీ పాడుబడ్డ ముఖానికి ఏమున్నది? ఇవాళ అక్కడ పోయే పరిస్థితి ఉందా? నిలబడ నీ కలెక్టర్ పోతే చురికిచ్చి కొట్టిండ్రు. నాకు తెలిసి తెలంగాణ వచ్చిన మొత్తం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నా, ఇది అంతం కాదు, ఇది ఆరంభం. ఇది నేను దీపావళి రోజు పెట్టిన నీ ఊరికి పోయే పరిస్థితి లేదు. అలా నువ్వు మతాబులు కాల్చే పరిస్థితి లేదు, నువ్వు చుచ్చుబుడ్డులు కాల్చే పరిస్థితి లేదు. ఆడ పోతే నీ బలగొడతారు. దమ్ముంటే నువ్వు రాజీనామా చేయ, మనం పోటీ చేద్దామని చెప్పిన. ఇప్పుడు మళ్ళీ సవాళ్ళు చూడుతున్నా. నిజంగా పోలీసు వాళ్ళు నాకు పనికిరారు, ఈ పోలీసు వాళ్ళు దొంగలు అని ఆ పోలీసు వాళ్ళని తీసుకొచ్చి మోడీ పోలీసు వాళ్ళని తీసుకొచ్చుకొని పెట్టుకున్నాను నీ దగ్గర. ఎవరిని? మోడీ పోలీస్, సెంట్రల్ పోలీస్ అంటే మోడీ పోలీసే కదా. నా స్టేట్ వాళ్ళు నన్ను దంతారు, నా స్టేట్ వాళ్ళు నన్ను కొడతారు. నేను 420 గాలని వాళ్ళకి తెలిసిపోయింది, ఓటుకున్నోడు దొంగనని నేను తెలిసిపోయింది, నేను మీ భూములు గుంజుకుంటానని తెలిసిపోయింది, నీ డెకాయిట్ అని కూడా తెలిసిపోయింది. వాళ్ళు నన్ను కొట్టేటట్టుగా ఉన్నారు. కాబట్టి నా స్టేట్ పోలీస్ తెలంగాణ పోలీసు వాళ్ళని నమ్మా. నాకు ఆంధ్ర పోలీస్ అన్న కావాలి, సెంట్రల్ పోలీస్ అన్న కావాలంటే చంద్రబాబు నాయుడు చెప్పి నా పోలీసు వాళ్ళని పంపితే వాళ్ళు తెలుగు మాటలకు గుర్తుపట్టి మళ్ళీ తంతారు. కాబట్టి నువ్వు మోడీ దగ్గర తెచ్చుకొని మోడీ పోలీసు వాళ్ళని తెచ్చుకొని ఇలా సెక్రటరీ కాడ బతుకున్నావు. నీదో బతుకు, నీదో మనిషి, నువ్వు ఒక ముఖ్యమంత్రి తెచ్చుకోండి అంతే కదా. అరే సిఆర్పిఎఫ్ అంటే సెక్రటరియట్ గా మళ్ళా రైతుల వాపస్ ఇచ్చేది పోయి ఈయన గుంజుకుని మొదలు పెడుతుంది. కాబట్టి ఈ రోజు హర్యానా రైతులు, పంజాబ్ రైతులు వాళ్ళ ఉద్యమంలో ముందు నడిపిన రాహుల్ గాంధీ వాళ్ళ పోరాటము మీకు ఆదర్శం కావాలి. ఈ 3 గ్రామాలు, ఈ 3 గ్రామాలకు ఆదర్శం కావాలి. అందుకనేమో రివర్స్ మాట్లాడతారు, ఇక్కడ అన్ని జరుగుతుంది. అందుకనే రాహుల్ గాంధీ యూ షుడ్ కమ్ ఇమీడియట్లీ టు హకీంపేట్, పోలపల్లి అండ్ Lakacherla villages, and it is the hometown of
home town of your honorable Chief Minister Revanth Reddy. Okay. He is the MLA from this Kodangal Assembly. So yourself and also Mr. Priyanka Gandhi and if possible you bring Mallikarjun Kharge along with you, and I am inviting all the Punjab and Haryana farmers. Maharashtra. ఇప్పుడు వీళ్ళైతే అక్కడ ఉద్యమం నడిచింది కదా. I am inviting all the farmers of Punjab and Haryana to these 3 villages, Hakimpet, Polapalli and Lakacherla villages, where there is 144 section going on in Hyderabad capital city, and also it is under the police control. Total the 3 villages are police control. So I am hereby requesting Rahul Gandhi, you should come immediately. You are the ambassador of the struggles. You are the ambassador of fights which are going on behalf of the Kisan of Punjab and Haryana. You should stand with the Kisan of Telangana, especially of Vikarabad, especially of Kodangal, because the people are dying under the bulldozers of Revanth Reddy. అర్థమైందా? అది ఇంగ్లీష్ లో ఎందుకు చెప్తానంటే దయచేసి అలా పెట్టండి. ఆయన రాహుల్ గాంధీ బోనిక్ అని చెప్పి పెట్టినా మీరు దీన్ని రాహుల్ గాంధీ చేరేదాకా పంపుంది. రాహుల్ గాంధీ గారు మీరు వెంటనే రావాలి, ఈ 3 ఊర్లలోకి రావాలి. ఇక్కడ రైతులు పంజాబ్ రైతులతో నిలబడ్డావు కదా, హర్యానా రైతులతో నిలబడ్డావు కదా, 3 చట్టాల మీద నిలబడ్డావు కదా, ఆ 3 పంటల కోసం న్యాయం జరగాలని నిలబడ్డావు కదా, ఆ 3 పంటలు పండించే భూమిలే గుంజుకున్న దగాకోరు గారు ఇక్కడ ఉన్నాడు. మీ ఎమ్మెల్యే ఊరికి రమ్మంటున్నాము, నేను ఏదో పాకిస్తాన్ కు బంగ్లాదేశ్ కు రమ్మంటలేను. రేవంత్ రెడ్డి సొంత ఊరికి రా, అక్కడ పూలతోని స్వాగతం చెప్తారా, రాళ్లతో. ఓకేనా? రైట్. రైతులను కాపాడడానికి, రైతుల భూములు కాపాడడానికి, వాళ్ళ భూములు గుంజుకుంటే ఒకవేళ భూములు తీసుకుంటే సరైన రేటు వాళ్ళకి ఇవ్వండి అని చెప్పేసి మేము ల్యాండ్ ఎక్స్చేంజ్ మొన్న చెప్పింది. మరి ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ రోజు సేమ్ హర్యానా బార్డర్, పంజాబ్ బార్డర్ లా ఏదైతే 3 నల్ల చట్టాల రద్దు కోసం రైతులు దీక్ష చేసిండ్రు, ఆ దీక్షకు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం మద్దతు తెలిపింది. మరి అదే తిరిగి అక్కడ మోడీ ఏ విధంగా వ్యవహరించిన 3 చట్టాల గురించి ఇక్కడ భూములు గుంజుకోవడానికి, అంటే ఆ 3 పంటలు పండించే భూములనే గుంజుకుంటారు కంటే మరి ఈయన మీద ఇంకెంత గట్టిగా ఉండాలి కాంగ్రెస్ పార్టీ?